ఎస్పెషల్లీ 'చియన్ విక్రమర్' మేకోవర్ గానివ్వండి, 'మాల్విక' గారి పర్ఫార్మెన్స్ గానివ్వండి, ఎంత రియలిస్టిక్‌గా ఉంటాయంటే, న్యాచురల్‌గా ఉంటాయంటే హలో ఆల్ వెల్కమ్ టు ది మంకీ మ్యాన్. హియర్ ఈస్ a non-spoiler review of ది తంగలం స్టారింగ్ విక్రమ్ పార్వతి అండ్ మాల్విక మోహన్ ఇన్ ద లీడ్ రోల్. ఈ మూవీ పారంజిత్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ చేశాక నా ఒపీనియన్ చెప్పాలంటే కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ ఉంది భయ్ నాకు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా అండ్ ఇంక కొన్ని సూపర్ న్యాచురల్ అడ్వెంచర్ మోడ్‌లో వెళ్తా ఉంటది. ఇంటర్వెల్ నుండి మూవీ డిఫరెంట్ డైరెక్షన్‌లో వెళ్తా ఉంటది. ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీవన్. ఈ మూవీ కేజీఎఫ్ మైన్స్ దగ్గర 1860 ఇయర్‌లో జరుగుతుంది. తంగల్ అనే ఒక లోయర్ కాస్ట్ అతను తన ఫ్యామిలీతో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. తన కిడ్స్‌కి తన అప్పట్లో ఎన్కౌంటర్ చేసిన సూపర్ న్యాచురల్ స్టోరీ చెప్తూ ఉంటాడు. లోకల్ జమీందార్‌కి తంగలానికి గొడవ వస్తది. అసలు ఈ గొడవ ఏంటి? బంగారం కోసం బ్రిటిష్ వచ్చినప్పుడు తంగలం ఎలా హెల్ప్ చేశాడు? బంగారం వల్ల వీళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది రెస్ట్ ఆఫ్ ది ఫిలిం బై. మీకు పారంజిత్ మూవీస్ ఒకవేళ మీకు ప్రీవియస్ కూడా ఎక్కి ఉంటే లేక వే ఆఫ్ మేకింగ్ మీకు ఎక్కుంటే ఈ మూవీ కూడా ఎక్కుతుంది బై. అండ్ ఎలాంటి థీమ్స్ ట్యాకిల్ చేస్తూ ఉంటారు. ఈ మూవీలో కూడా అవన్నీ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆ పేద ప్రజల్ని ఆ కాలంలో జమీందారులు ఎలా తొక్కేవాళ్ళు అనేది బాగా చూపించాడు. లోవర్ క్యాస్ట్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళే మన వాళ్ళ కన్నా జమీందారుల కన్నా అనుకోవడం, తన బ్రిటిష్ అందరిని తక్కువ చేయడం, ఇలా సోషల్ ఐడెంటిటీని ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇలానే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు బెటర్ అనుకోవడం, కానీ బ్రిటిషర్స్ అందరినీ తక్కువ చేయడం, డిఫరెంట్ సోషల్ ఐరెక్స్ ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. అలాగే నగజాతి వాళ్ళంటూ ద్రావిడియన్ రూట్స్ ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. కానీ వాళ్ళ సూపర్ న్యాచురల్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. వింటుంటేనే టూ మెంటీ ప్లాట్ పాయింట్స్ అనిపిస్తుందా అంటే ఎస్, ఈ మూవీలో ఇష్యూ నాకు అదే అనిపించింది. అదే ఒక వెబ్ సిరీస్ తీసి మంచిగా ఎపిసోడ్ చేస్తే నాకు అది బాగుండదేమో అనిపించింది. కానీ నాకేమనిపించింది మళ్ళీ అంటే విక్రమ్ లాంటి స్టార్ మళ్ళీ దొరకరేమో అని చెప్పేసి ఈ మూవీ ఫామ్ లో తీసారేమో అని నాకు అనిపించింది. అండ్ చాలానే స్టోరీ లైన్స్ చాలా తక్కువ టైంలో చెప్పారు. అసలు ఇక విక్రమ్ గారి గురించి వస్తే, విక్రమ్ గారి దగ్గరికి వస్తే అసలు వాట్ ఏ పర్ఫార్మెన్స్, ఆ డెడికేషన్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ విక్రమ్ గారు. మీకు లాస్ట్ దాకా విక్రమ్ అసలు కనిపించడు భయ, మొత్తం ఆ తంగలని క్యారెక్టర్ నే తీసుకొని వస్తాడు. అండ్ ఇట్స్ వర్క్స్ వెరీ వెరీ వెల్. స్టోరీలోనే మొత్తం తన కళ్ళ నుంచే చూపించాడు భయ విక్రమ్ అయితే. అండ్ పార్వతి మోహన్ కూడా సపోర్టింగ్ లీడ్ గా చాలా బాగా చేశారు. పార్వతి, మాల్విక మోహన్ డిడ్ ఏ గుడ్ జాబ్. వీళ్ళు కూడా ఇండివిజువల్ సపోర్ట్ లా ఇస్తారు, బట్ దే ఆల్సో పర్ఫార్మ్ వెరీ వెల్. పారంజిత్స్ మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్స్, బట్ స్కేల్ వైజ్ అండ్ ఐడియాలజీ వైజ్ ఇది పెద్ద మూవీ అని చెప్పుకోవచ్చు. బట్ అది ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు రీచ్ కాలేదేమో అనిపించింది. విఎఫ్ఎక్స్ కొంచెం, యాక్షన్ సీన్స్ కరెక్ట్ కొంచెం ఫ్రేమ్ చేయలేదు. అండ్ ఇంకా కొన్ని డ్రామా సీన్స్ బెటర్ అనిపించింది. అంటే ఆ ఫైట్స్ కొంచెం మన క్లమ్జీ అర్థం కానట్టు అనిపించింది. కానీ కొన్నిసార్లు సీన్ ని ఓవర్ షాడో చేసి డామినేట్ చేస్తుందేమో నాకు అనిపించింది. సినిమాటోగ్రఫీ బై కిషోర్ కుమార్ ఈజ్ గుడ్. ఎస్పెషల్లీ ల్యాండ్స్కేప్ షాట్స్ అండ్ పోర్ట్రేట్ స్టైల్ ఫ్రేమ్ కూడా చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఇంకా ఐడియాలజీ చూసుకుంటే, ఐ నో దిస్ ఈస్ ఎ పర్సనల్ స్టోరీ టు రంజిత్. బ్రిటిషర్స్ కేజీఎఫ్ మైన్స్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ లోకల్ గా ఉన్న లోయర్ కాస్ట్ వాళ్ళని వర్కర్స్ గా పెట్టుకున్నారు. లిటరల్ సైనైడ్ లాంటి కాయినేజ్ మెటీరియల్ తో పనిచేసేవాళ్ళు బంగారం తవ్వడానికి. తన ఫోర్ ఫాదర్స్ లో ట్రిబ్యూట్ లో తీశారు రంజిత్. అండ్ అట్ ద సేమ్ టైం టూ మెనీ లేయర్స్ యాడ్ చేయడం వల్ల ఒక కల్చరల్ కాంటెక్స్ట్ తెలియకపోతే మనకి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో చాలా మందికి అదే జరిగిందేమో నాకు అనిపించింది. ఎస్పెషల్ నాకైతే అదే జరిగింది. అండ్ ఫస్ట్ హాఫ్ నరేటివ్ స్మూత్ గానే వెళ్తుంది. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కల్చరల్ హైరాకీస్ ని డెప్త్ లో అనాలిసిస్ చేయడం, చెప్పడం అనేది మీకు ఒక హిట్ ఆర్ ఆ హిట్ ని కూడా మిస్ అవ్వచ్చు. సో అక్కడ మీరు ఎంత డెప్త్ గా స్టోరీని చెప్తారనేది బెటర్ మీకు ఆ హిట్ ని ఇస్తుందేమో నాకు అనిపించింది. సో దిస్ ఈజ్ అవర్ మూవీ రివ్యూ ఆన్ తంగలం గైస్. సో దట్స్ ఈస్ అవర్ మూవీ రివ్యూ గైస్. మీకు కనుక ఈ మూవీ రివ్యూ నచ్చినట్టయితే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ దిస్ ఈజ్ యువర్ మంకీ మ్యాన్ సైనింగ్ ఆఫ్ అంటిల్ యువర్ నెక్స్ట్ వీడియో. సో